నేను ఎంఎస్సి చదువుకుంటున్న టైంలో ఈశ్వర్ సినిమా కోసం ఆడిషన్స్ అవన్నీ జరుగుతున్న టైంలో నేను ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం, ఇమిటేషన్ డాన్స్ చేస్తుంటే నన్ను చూసి వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇట్స్ నాట్ యాక్సిడెంటల్, ఇట్స్ టోటల్లీ ప్యాషన్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. దట్స్ నైస్. సో మై ఫస్ట్ మూవీ ఈశ్వర్ కదా? అవును, ఈశ్వర్ ఇస్ మై ఫస్ట్ మూవీ. యా, అండ్ యూ వర్క్డ్ విత్ ప్రభాస్ డైరెక్ట్లీ. కరెక్ట్. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే అప్పుడు మాకు అసలు అది ఈవెన్ ప్రభాస్ గారికి కూడా ఐ థింక్ ప్రభాస్ గారికి కూడా ఫస్ట్ మూవీ, ఆయనకి ఫస్ట్ మూవీ, మాకు ఫస్ట్ మూవీ, అందరికి కలిపి ఒకటే రోజు షూటింగ్, ఫస్ట్ డే స్టార్టింగ్. సో అప్పటికే ఒక పూజా కార్యక్రమం జరిగింది ఈశ్వర్ సినిమా. కృష్ణంరాజు గారి వారసుడు ఎంట్రీ అని చెప్పేసి న్యూస్ పేపర్లో వస్తే చూసి అబ్బా మనకెవరైనా ఇలాంటి ఎంట్రీలు ఇస్తే బాగుండే అని అనుకున్నాను. కట్ చేస్తే 3 days తర్వాత నేను ఒక స్టేజ్ మీద డాన్స్ ఇమిటేషన్ పర్ఫామ్ చేయడం, ఈశ్వర్ సినిమాకి రైటర్గా ఉన్న సుధాకర్ గారు, ఆయన జలదంకి సుధాకర్ గారు ఆ ప్రోగ్రామ్ చూసి నన్ను ఆడిషన్స్ కోసం పిలిచేయడం, నేను ఆడిషన్స్ అయిపోయిన తర్వాత సినిమాకి సెలెక్ట్ కావడం. కట్ చేస్తే ఫస్ట్ డే ప్రభాస్ గారు మేమందరం కలిసాము. అంతకుముందు ఒకసారి పరిచయం చేశారు, ఇట్లా మీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ మీరు అని కొలతల కోసం వెళ్ళినప్పుడు పరిచయం చేశారు తప్ప ర్యాప్ ఏం లేదు. కట్ చేస్తే ఫస్ట్ ఓపెనింగ్ సీనే రే మామా ఈరోజు మొత్తం జాతరకు వచ్చినట్టు వచ్చారా అని చెప్పి డైలాగ్ చెప్పాలి. ఒక ర్యాప్ ఉండి అలా అనడం వేరు. కృష్ణరాజు గారి వారసుడు ఈయనను పట్టుకొని మనం అరే మామా అని చెప్పడం ఏంట్రా అనుకోని కొంచెం కన్ఫ్యూజన్. బట్ ఓకే, ఛాన్స్ వచ్చింది, చిన్నప్పటి నుంచి అనుకుంటున్న ఆపర్చునిటీ ఇది. సో ఏమాత్రం బెరుకు లేకుండా స్టార్ట్ చేసాము. అందులో భాగంగానే ప్యాంట్ తీసి నేను నిక్కర్లోంచి డబ్బులు తీయాలి. సో అది దట్ వాజ్ ఆల్సో ఆన్ మై ఫస్ట్ డే ఆఫ్ షూట్. ప్రభాస్ గారు ఏంటంటే ఫుల్ సిగ్గు ఆయనకి, అస్సలు ఎక్కువ మంది ఉంటే ఆయన చాలా మొహమాట పడుతూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు. అలాంటిది ఒక 200 మంది ఆడియన్స్, మన జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరి ముందు నేను ప్యాంటు తీసి లోపల నుంచి డబ్బులు తీసి అలా తీసేసరికి సిగ్గు అనిపించట్లేదని ఇంతమంది ముందు అంటే నాకు అసలు అది వాళ్ళు జనాలు ఉన్నారనే విషయం కూడా మర్చిపోయా, కెమెరాని చూస్తున్నాను చేసేసానని చెప్పారు. సో ఇట్ వాజ్ వర్కింగ్, ఆ ఎక్స్పీరియన్స్ ఈజ్ అమేజింగ్. ఎందుకంటే అప్పటికి ప్రభాస్ గారు ఇప్పుడున్న స్టార్డమ్ కానీ లేకపోతే యూనో యూనివర్సల్ యాక్టర్గా పేరు వచ్చింది, ఇప్పుడున్న పేరు అప్పుడు అంతా ఏం లేదు. ఫస్ట్ మూవీ కదా, ఇట్ వాజ్ లైక్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్, అందరికీ ఫస్ట్ టైం కెమెరా ఫేసింగ్, ఆ ఎక్స్పీరియన్స్ వేరుంది. Oh, that's nice. So me first entry, Prabhas gari first entry, like most of them had first entry movie as Ishwar, and you made it a success. That was a blockbuster movie. Yeah. ఆ మూవీ అంటే ఆ మూవీ అయిన తర్వాత ప్రభాస్ అన్న గాట్ డిఫరెంట్ స్టార్డమ్.